హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నిర్మినాని. నిన్న అర్ధరాత్రి 11 గంటల తర్వాత సోషల్ మీడియాలో ఒక పెద్ద అగ్నిపర్వతం మొదలైంది భయ్య. ఆ అగ్నిపర్వతం పేరే 'డ్రాగన్'. ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సినిమా అనౌన్స్ చేసిన దగ్గర నుంచి ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్క కామన్ ఆడియన్ అసలు ఎన్టీఆర్ గారి లుక్ ఎలా ఉండబోతుంది, అసలు ప్రశాంత్ నీల్ ఎలాంటి ప్రపంచంలో ఎన్టీఆర్ని చూపించబోతున్నాడు, ఒక కేజీఎఫ్ ఒక సల్లార్ తర్వాత అసలు ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ని ఏ విధంగా చూపించబోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆ ప్రశ్నకి సమాధానమే నిన్న అర్ధరాత్రి దొరికింది భయ్య. అసలు ప్రశాంత్ నీల్ టీజర్ కట్లు ఎలా ఉంటాయంటే మొత్తం అతని ప్రపంచాన్ని ఎలాంటి ప్రపంచంలో హీరో ఉండబోతున్నాడు అని చెప్పి చాలా క్లియర్గా చూపించి ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ ఇంకా గోల్డెన్ ట్రయాంగిల్ అని 2 సామ్రాజ్యాలు సృష్టించి ఆ సామ్రాజ్యాల్లో వాటి సామ్రాజ్యాల మధ్యన తన హీరోని పెడతాడు. అసలు ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్‌లోనే అంతమంది విలన్లు ఉంటే, ఇంక గోల్డెన్ ట్రయాంగిల్‌లో పరిస్థితి ఎలా ఉంటదో ఒక్కసారి ఊహించుకోండి. ఓవరాల్‌గా ఇప్పుడు అందరూ కూడా విలన్లు అనే రీతిలో చూపించాడు. అసలు స్టోరీ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసాడు భయ్య. బ్రిటిష్ వాళ్ళ టైం నుంచి స్టార్ట్ చేసి, దాని తర్వాత మనకి యాక్చువల్లీ అది మనందరికీ తెలుసు నల్లమందు ఏదైతే దొరుకుతుందో ఆ ఫ్లవర్ గురించి. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌లో ఎక్కువ అది ఆ బోర్డర్‌లో ఎక్కువ పండుతుందని చెప్పి చాలా డాక్యుమెంటరీలు చూసాం దాని మీద. దాన్ని బేస్ చేసుకొని డ్రగ్స్, మాదక ద్రవ్యాల తయారీకి, డ్రగ్స్ తయారీకి అత్యధికంగా ఉపయోగపడే దాని చుట్టూ కథలుకొని ఇది ఒరిజినల్‌గా జరిగిందే ఇదంతా కూడా. ఈ ఆఫ్ఘనిస్తాన్ ట్రేడింగ్ గానీ, ఈ గోల్డెన్ ట్రయాంగిల్ గానీ ఇవన్నీ ఉన్నవే. ఇవన్నీ కూడా ఒకానొక టైంలో స్టిల్ ఇప్పటికీ కూడా మాదక ద్రవ్యాల చలామణిలో పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. సో, అలాంటి ఒక ప్రపంచంలోకి ఎన్టీఆర్ లాంటి ఒక మాస్ హీరో దిగితే ఎలా ఉంటుంది అనేదే 'డ్రాగన్' స్టోరీ అని చాలా క్లియర్‌గా చెప్పేశాడు. నాకైతే మాత్రం ఫస్ట్ చూసిన వెంటనే గ్లింప్స్ రెడీ అయిన వెంటనే నాకంటే స్టార్ట్ చేసిన వెంటనే ఏదో అంటే ఒక కొత్త ప్రపంచం సృష్టిస్తున్నాడు అని చాలా క్లియర్‌గా అర్థమైంది. తర్వాత షార్ట్స్ అలా వెళ్తున్న కొద్దీ నాకు ఒక కేజీఎఫ్ సల్లార్ ఫ్లేవర్ తగిలింది. ఖచ్చితంగా అందరూ ఎక్స్‌పెక్ట్ చేసిన విధంగానే ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ సలార్ అలాగా అంటే ఆ ఫోటోగ్రఫీ గానీ, ఆ షాట్స్ గానీ, ముఖ్యంగా ఎన్టీఆర్ గారు కత్తి పెట్టుకున్న సీన్ అయితే సల్లార్‌లో మన ప్రభాస్ గారిది ఒక షాట్ ఉంటది. కట్ బనీన్‌లో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే షాట్ పెట్టాడు. ఇంక పోతే ఇలాంటి లుక్‌లో అసలు ఇమాజినే చెయ్యం ఎన్టీఆర్ గారిని. అలాంటి లుక్‌లో చూపించాడు భయ్య. అసలు ఆ కట్ బనీన్‌లో ఎన్టీఆర్ గారిని చూడగానే నాకు సల్లారే ఇంకా టప్‌మని ఒక ఒక ఫ్లాష్‌లాగా ఎలిగింది. కానీ ఎన్టీఆర్ గారి లుక్ చూసిన తర్వాత, యమ్మ ఏంట్రా ఇలా కూడా ఎన్టీఆర్ గారిని ప్రజెంట్ చేస్తారా డైరెక్టర్ అనే రేంజ్‌లో ఉంది భయ్య. నెక్స్ట్ నాకు ఇందులో బాగా నచ్చింది ఏంటంటే, ఎన్టీఆర్ గారితో గట్టిగా బొంగురుబోయే విధంగా ఒక 'దేవర'లో గానీ, 'వార్ 2'లో గానీ ఒక రకమైన వాయిస్ మాడ్యులేషన్ ట్రై చేశారు. అంటే గంభీరంగా కనిపించడం కోసం. యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు నార్మల్‌గా మాట్లాడితేనే చాలా గంభీరంగా ఉంటారు. కానీ నొక్కి మాట్లాడడం వల్ల 'వార్ 2'లో, 'దేవర'లో నాకైతే మాత్రం ఒకంత అన్‌కన్వీనియన్స్‌గా అనిపించింది. కానీ 'డ్రాగన్' విషయానికొస్తే మాత్రం బాడీ లాంగ్వేజ్‌తో పాటు డైలాగ్ డెలివరీ కూడా మార్చేసాడు ప్రశాంత్ నీల్. లాస్ట్‌లో ఒక షాట్ పెట్టాడు భయ్య. ఒక జస్ట్ ఒక 2, 3 సెకండ్ షాట్ ఏమీ మాట్లాడకుండా ఎన్టీఆర్ గారి ఊపిరే మాట్లాడుతది. చూడండి ఇలాంటివి నిజంగా ప్రశాంత్ నీలే పెట్టగలడు. సో, ఇప్పుడు ప్రెజెంట్ 'డ్రాగన్' విధ్వంసం ఎలా ఉండబోతుంది, 'డ్రాగన్' ప్రపంచం ఎలా ఉండబోతుంది అని ఒక లెక్క అయితే చాలా క్లియర్‌గా చెప్పేశాడు. ఇన్ కేస్ ఇది 'సల్లార్', కేజీఎఫ్ అదే విధంగా 'డ్రాగన్' క్రాస్ ఓవర్ అయినా సరే మనం ఆశ్చర్యపోకర్లేదు. ఎందుకంటే ముగ్గురు కూడా మాఫియా డాన్‌లకు సంబంధించి ఒక్కొక్కడు ఒక్కొక్క ఇప్పుడు 'సల్లార్' గాని, 'కేజీఎఫ్' గాని, ఇప్పుడు 'డ్రాగన్' గాని ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రపంచానికి ఒక్కొక్క అంటే వాళ్ళొక పెద్ద సీల్ స్టాంప్ లాంటోళ్ళు. ఒక్కొక్క ప్రపంచానికి ఒక్కొక్క కింగ్స్ లాంటోళ్ళు. ఇలాంటి అందరూ గ్యాదర్ అయ్యి ఒక 'అవెంజర్స్' లెవెల్‌లో ఒక సినిమా పడినా ఆశ్చర్యపోకర్లేదు. సో, నిజంగా చెప్పాలంటే నాకైతే మాత్రం అంత పెద్ద ప్రపంచంలో ఎన్టీఆర్ గారిని లీన్‌గా చేసి చాలా తప్పు చేశాడు. ఎన్టీఆర్ గారిని చాలా సన్నంగా చేసి లుక్ మార్చి చాలా తప్పు చేశాడేమో ప్రశాంత్ నీల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎన్టీఆర్ గారు టెంపర్‌లో ఉన్నట్టే ఉండుంటే అంటే చిన్న మజిల్ ఉండి అంత లీన్ చేయకుండా అంటే నాకెలా అనిపిస్తుందంటే అంత పెద్ద ప్రపంచంలో ఎన్టీఆర్ గారి కటౌటే కొద్దిగా తక్కువ అవుతుందేమో అనే ఫీలింగ్ వచ్చింది. కానీ ఖచ్చితంగా 'డ్రాగన్' అనే సినిమా నేను ఇదివరకు వీడియోలోనే చెప్పాను. ఇది పాన్ ఇండియా సినిమా లేదంటే రీజనల్ లాంగ్వేజ్ సినిమా కాదు. ఇది ఒక పాన్ వరల్డ్ సినిమా. ప్రపంచ సినిమా మొత్తం మన వైపు చూసే సినిమా. నాకైతే మాత్రం ఎంటైర్ అది గ్లింప్స్ అంటారో, టీజర్ అంటారో అది చాలా ఎక్కువ లెంత్ ఉంది. సో, అనిల్ కపూర్ గారి ఎంట్రన్స్ అయితే మాత్రం తోపులా ఉంది భయ్య. మామూలుగా లేదు. అంటే అక్కడ డైలాగ్ కూడా
ఇద్దరు విలన్స్ ఉంటే ఇంక ఎవరు దేవుడు అంటే మీరే ఇతను కాపాడాలి, మీరే దేవుడు అని చెప్పే డైలాగ్ మాత్రం అదిరిపోయింది. నాకెందుకో ఇప్పుడు వచ్చిన లుక్ మాత్రం చిన్న ఎన్టీఆర్ ఇంకా పెద్ద ఎన్టీఆర్ అనే వ్యక్తి గోల్డెన్ ట్రయాంగిల్‌లోనే ఇంకా ఉన్నాడేమో అనే ఫీలింగ్ అయితే ఉంది. ఇది ఖచ్చితంగా డ్యూయల్ రోల్ సినిమాయే మీరు ఫిక్స్ అయిపోవచ్చు. ఎన్టీఆర్ గారి అభిమానులకి నాకు తెలిసి కొంతమంది ట్రోల్ చేయొచ్చు లుక్ పరంగా గానీ, ఇది గానీ, అది గానీ అంటే కానీ ఈ రేంజ్ ఆఫ్ లుక్ ఎవ్వడూ ట్రై చేయడు. ఇంత లీన్ అయ్యి, ఇంత గడ్డం పెంచి అంత అమ్మ బాబోయ్! మామూలుగా కష్టపడలేదు. అసలు మన తెలుగు హీరోల డెడికేషన్ చూస్తుంటే అల్లు అర్జున్ గారిది గానీ, మహేష్ బాబు గారిది గానీ, రామ్ చరణ్ గారిది గానీ, ఎన్టీఆర్ గారు ఒక సినిమా కోసం డైరెక్టర్‌కి సరెండర్ అయిపోతున్నారు భయ్యా. అంటే ఇప్పుడు సినిమాలు హిట్ అయినా, ఫ్లాప్ అయినా మన హీరోలని ఎవ్వడు ఎంచట్లే. ఆ డైరెక్టర్ దెబ్బేసాడని అంటున్నాడు. అంటే ఈళ్ళు ఎంత డెడికేషన్‌తో చేస్తున్నారో ఒక ఫ్యాన్స్‌కి ఏదో ఒక విధంగా టిల్ అంటే ఇంక చెమటని నెత్తురుగా మార్చి వాళ్ళు కష్టపడిన తీరుకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అందరికీ. ఎన్టీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా వచ్చిన గ్లింప్స్ హానెస్ట్‌గా మీకెలా అనిపించిందో కింద కామెంట్స్ రూపంలో తెలపండి. న్యూట్రల్ ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఇలాంటి లుక్ అయితే మాత్రం ఎప్పటివరకు ఎన్టీఆర్ గారు ఇది కదా ఇండస్ట్రీలో ఏ హీరో కూడా ట్రై చేయలేదు. కాకపోతే ఆ కట్ బనీని ఏయించకుండా ఉంటుంటే బాగున్నేమో అని ఫీల్. ఎందుకంటే నాకు అసలు అది ఆ కట్ బనీని చూడగానే నాకు అలా సల్లారే ఇంకా అవి కొన్ని ఐకానిక్ షాట్స్ భయ్యా. ఆ కట్ బనీని బ్లాక్ షర్ట్‌లో ఫుల్ బ్లడ్ బాత్, కత్తి పట్టుకోవడం అవన్నీ కొన్ని ఐకానిక్ షాట్స్. దాన్ని టచ్ చేయకుండా ఉండుంటే బాగుండు. ఇంకొక కొత్తగా ఏదైనా ట్రై చేసుంటే ప్రశాంత్ నీల్ బాగుండని ఫీలింగ్ వచ్చింది. కానీ ఆ ప్రపంచాన్ని బిల్డ్ చేయడంలో మాత్రం ప్రశాంత్ నీల్ కొట్టేవాడు లేడు. ఇక కొన్ని ఎక్స్‌ప్రెషన్స్ కొంతమంది హీరోలు ఇవ్వగలరు. సైలెంట్‌గా లాస్ట్ ఇంకా గ్లింప్స్ ఎండ్ అయిపోతున్న టైంలో ఒక 3 సెకన్ల పాటు సైలెన్స్‌గా తన ఊపిరితోనే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు భయ్యా. నేను ఊదే ఊపిరితోనే రికార్డులు పగిలిపోతాయి అనే రేంజ్‌లో ఒక ఎక్స్‌ప్రెషన్ అయితే ఇచ్చాడు ఎన్టీఆర్. భయ్యా నువ్వు తోపు భయ్యా.